హే హలో గైస్, దిస్ ఇస్ పౌండా. సో మీరు చూస్తున్నారు పౌండా యూట్యూబ్ టెక్ ఛానల్. సో మనం ఈ వీడియోలో కంప్లీట్గా వే2 న్యూస్ గురించి, వే2 న్యూస్లో మనం ఏ విధంగా వర్క్ చేయాలి, వే2 న్యూస్లో మనకి ఏ విధంగా మనీ వస్తుంది, సో ఎలా చేస్తే మనం దాంట్లో బాగా మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వే2 న్యూస్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని, సో డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో అన్నిటిని అలౌ చేసేయండి, ఓకేనా. సో అలౌ చేశాక మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి న్యూస్ అనేది వస్తూనే ఉంటుంది అన్నమాట, షార్ట్ న్యూస్ అనేది. సో ఇవన్నీ వేరే వాళ్ళు వాళ్ళ ప్రాంతం నుంచి ఇంట్లో ఉంటూ రాస్తున్న వార్తలు ఇవి అనమాట, ఓకేనా. సో ఇలా మీరు కూడా జస్ట్ ఇలా న్యూస్ రాస్తూ ఈజీగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. అండ్ ఓకే, మనం డౌన్లోడ్ చూసుకుంటే పోస్ట్ ఉందా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనం రిపోర్టర్ అవ్వండి అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో రిపోర్టర్ అవ్వండి, దాని మీద ట్యాప్ చేయండి. సో మీ నెంబర్తో లాగిన్ అవ్వండి, ఓకేనా. అండ్ లాగిన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు వే2 న్యూస్ యాప్లో ఎలా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనకి వాళ్ళైతే మనకి వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ఆ వీడియో చూసినా మీకు అర్థం అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రిపోర్టర్గా అవ్వడం ఎలా, సో దీంట్లో మనం ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి డీప్ అండ్ డెప్త్గా సో వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ ఆ వీడియో అర్థం కాకపోయినా ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ వైజ్గా, ఆన్సర్స్ వైజ్గా మనకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవి చూసినా మనకి క్లియర్గా అర్థం అవుతుంది. ఒకవేళ మీరు వే2 న్యూస్ యాప్లో ప్రకటనలు అంటే యాడ్స్ ఏ విధంగా రన్ చేయాలని చెప్పేసి దీంట్లో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు యాడ్స్ అయినా రన్ చేయాలనుకున్నా దీంట్లో యాడ్స్ అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ వే2 న్యూస్ యాప్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు అని చెప్పి చూసుకోవచ్చు. నేనైతే ఖమ్మం జిల్లాకు సంబంధించింది అయితే పెట్టుకున్నా కాబట్టి ఖమ్మం జిల్లాలో ఎవరైతే ఎంతమంది ఎర్న్ చేస్తున్నారు, ఎంతమంది రిపోర్టర్గా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు టాప్లో ఉన్నారు 30,000 రూపీస్ బుక్యా గంగాధర్ అని చెప్పేసి. అండ్ సెకండ్లో ఉన్నారు 13,600 రూపీస్ అని చెప్పేసి. ఈ విధంగా చాలామంది ఉన్నారు. సో దీంట్లో అంతా పెద్ద పెద్ద రిపోర్టర్లు ఏం కాదు, మనలాంటి స్టూడెంట్స్ అనమాట. మనలాంటి 19 to 25 ఇయర్స్లో ఉన్న వాళ్ళే అంతా దీంట్లో చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ డీపుల్ చూసినా మనకు అర్థమవుతుంది సో ఎంత ఏజ్ వాళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్పేసి. మనం ఎట్లేదన్నా మంత్కి 10,000 రూపీస్ దాకా ఈజీగా ఎర్న్ చేయొచ్చు. బట్ మనం రాసే న్యూస్ అనేది చాలా యూనిక్గా ఉండాలి, కొత్తగా ఉండాలి. ఏరే వాళ్ళు అప్లోడ్ చేసింది మనం అప్లోడ్ చేస్తే వాళ్ళు తీసుకోరు. వన్స్ మనం సీనియర్గా ఎక్స్పర్ట్ అయ్యామంటే మాత్రం మనం మంత్కి 20,000 నుంచి 30,000 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో అది మన వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 3,000, 6,000, 7,000, 3,000 రూపీస్ దాకా మంత్కి ఇట్లా ఎర్న్ చేస్తున్నారు అనమాట. సో నా జిల్లా మేము ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు రిపోర్టర్గా ఉంటూ ఏవేవి న్యూస్లు రాస్తారని అని చెప్పేసి మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇందాకలో చూసాం బుక్కే గంగాధర్ అని చెప్పేసి అతను రాసింది ఇక్కడ న్యూస్ చూసుకోవచ్చు మనం. సో అదే కాపీ చేసి మన దాంట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు తీసుకోరనమాట. మనం డిఫరెంట్గా ఏదైనా కొత్త న్యూస్ని వస్తేనే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ రండి, అండ్ డాష్బోర్డ్లోకి రండి. డాష్బోర్డ్లోకి వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు స్టార్టింగ్లో మనకి న్యూస్ పోస్ట్ అని చెప్పేసి ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు ఏదైతే న్యూస్ పోస్ట్ చేశారో అది ఏ డిస్ట్రిక్ట్ సంబంధించింది, ఏ జిల్లాకు సంబంధించింది, ఏ స్టేట్కి సంబంధించింది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఖమ్మం సంబంధించింది కాబట్టి సో నేను ఖమ్మం సంబంధించినది ఇస్తున్నాను అనమాట, ఓకేనా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, న్యూస్ రాసేటప్పుడు ఓన్లీ మీరు ఎర్లీ మార్నింగే రాయండి, ఓకేనా. నా టైం వచ్చేసి 3 అవుతుంది అంటే ఈవినింగ్ అవుతుంది. సో ఈ టైంలో రాస్తే యాక్సెప్ట్ చేయదనమాట కొన్ని లొకేషన్లలో. అండ్ లొకేషన్ అయితే ఎంటర్ చేసుకున్నాక సో ఎర్లీ మార్నింగే ట్రై చేయండి, ఈవినింగ్ ఆ టైంలో రాయమాకండి న్యూస్ అయితే. ఎర్లీ మార్నింగ్ న్యూస్ రాస్తేనే మనకి పబ్లిష్ అయితే అవుతుంది అనమాట, ఓకేనా. సో హెడ్లైన్ మీద ట్యాప్ చేస్తున్నా, హెడ్లైన్ అయితే ఇచ్చేసేయండి. విషయం అనేది ఒక మ్యాటర్ అయితే రాయండి, ఓకేనా. సో న్యూస్ ఎలా రాయాలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గూగుల్ బ్రౌజర్లోకి వచ్చి ఈనాడు అని చెప్పేసి టైప్ చేయండి, ఇలా వస్తుంది. సో దీంట్లో సెర్చ్ బార్లో ఓకేనా పైన మనకి సెర్చ్ ఉందో దాని మీద ట్యాప్ చేస్తే మీది ఏ స్టేట్కి సంబంధించింది రాస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించింది కొట్టండి. నేను ఖమ్మం సంబంధించింది రాస్తున్నా కాబట్టి సెర్చ్ బార్లో ఖమ్మం అని చెప్పేసి టైప్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా న్యూస్లు ఉంటాయి, చాలా అంటే చాలా న్యూస్లు ఉంటాయి. సో అది మనకు ఎర్లీ మార్నింగ్ కానీ అప్లోడ్ చేస్తే కనుక న్యూస్ది సో దీంట్లో న్యూస్ తీసుకొచ్చి రాయొచ్చు, కానీ యాస్టేజ్గా ఉండకూడదు, యాస్టేజ్గా అసలు ఉండకూడదు. సో కొంచెం చాలా డిఫరెంట్ ఉండాలి, ఓకేనా. మ్యాక్సిమం మీరు న్యూస్లో చూసి రాయడానికి అయితే ట్రై చేయమాకండి. సో యాస్టేజ్గా అయితే అసలు రాయొద్దు అనమాట. సో మీరు ఎక్కడో న్యూస్ చూశారు, దాన్ని అనలైజ్ చేసుకొని మీ సొంత వాక్యాలు రాశారంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఓకేనా. అలా కాకుండా ఇప్పుడు ఒకటి ఉంది, ఇదంతా మ్యాటర్ తీసుకొచ్చి దాంట్లో అప్లోడ్ చేసినాం అనుకో డైరెక్ట్గా అసలుకి తీసుకోదు ఇక డైరెక్ట్గా, ఓకేనా. అట్లాంటి పనులు చేయమాకండి. మీకు ఏదైనా తెలిసిన న్యూస్ ఉంటే అది రాయండి, ఓకేనా. సో మీరు డైలీ ఒక 5 నుంచి ఒక 10 అప్లోడ్ చేసినా చాలు. డైలీ మీరు 500 నుంచి 1,000 రూపీస్ దాకా ఈజీగా ఎర్న్ చేయొచ్చు,
ఓకేనా. సో మీరు ఎప్పుడు ఏంటంటే న్యూస్ అనేది టీవీలో కానీ మన మొబైల్స్లో కానీ రేపటి అప్డేట్స్ మనకి కొన్ని కొన్ని వస్తుంటాయి కదా, సో అవి తెలుసుకొని మీరు ఎర్లీ మార్నింగ్ రాసారంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, నేను నార్మల్గా న్యూస్లోది లైట్ కాపీ చేశాను, అంటే నా సొంత వాక్యాల్లో పెట్టి రాశాను. బట్ న్యూస్ కూడా కొంచెం కాపీ చేశాను, ఒక 50-50. సో ఇక్కడ చూసుకొని హెడ్ అయితే రాశాను, అండ్ ఇక్కడ న్యూస్ అయితే కింద రాశాను. చూసుకోండి, విషయం పక్కన మీ మ్యాటర్ రాయాల్సి ఉంటుందన్నమాట. హెడ్లైన్ న్యూస్, మ్యాటర్ విషయం, ఓకేనా. అండ్ దాని తర్వాతకి ఇక్కడ సెలెక్ట్ కేటగిరీకి పక్కన ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసి ఇది ఏ కేటగిరీనో సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సో ఈ మ్యాటర్ సంబంధించిన ఒక ఫోటో అయితే మనం పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట ఫోటోని అయితే. సో ఆ ఫోటోని అయితే దీంట్లో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో హెడ్లైను ఒక ఫోటో, మ్యాటర్ సంబంధించిన ఫోటో, అండ్ దాని తర్వాతకి మ్యాటర్, ఓకేనా. సో ఇలా మొత్తం రాసుకున్నాక మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నేనైతే పేపర్లోది కాపీ చేసిన నా సొంత మాటల్లో రాసిన అనమాట. సో ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సబ్మిట్ మీద ట్యాప్ చేస్తున్నా. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే రిజెక్ట్ అయిపోయింది. సో మీరు అలా చేయకండి. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాయి, ఓకేనా. సో ఇక్కడ చూసారా, నేను అనుకున్నా అట్లా అయిందని చెప్పేసి. మీ వార్తకు భిన్నంగా ఉందని మీరు అనుకుంటున్నారా? అనుకోవటం ఏంది, చూడండి ఆల్రెడీ ఇది ఎవరు అప్లోడ్ చేశారు వీడియోతో పాటు. సో మనం దాన్ని రిలేటివ్గా మనం ఒక ఫోటో యాడ్ చేసి నార్మల్గా రాసాం. సో అది కంపల్సరీగా మనకి పోదనమాట. ఇట్లాంటిదే మనం ముందు రాసినట్లయితే ముందు అప్లోడ్ ఉంటుంది అనమాట. అందుకోసం ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేస్తే, ఆ తర్వాత మనం అప్లోడ్ చేసినాక ఇరవై అప్లోడ్ చేస్తే అది కుదరదు వాళ్ళకి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లోడ్ చేయడం ముందు అంటే ఎర్లీ మార్నింగ్ ట్రై చేయాలి మనం. సో న్యూస్లో చూసి కానీ ఇట్లా చూసి కానీ రాయమాకండి, మీ సొంత మాటలో రాయండి, ఓకేనా. అండ్ రేపటి న్యూస్ ఈరోజు తెలుసుకొని ప్రిపేర్ అయ్యి ఎర్లీ మార్నింగ్ రాసిర్రంటే కంపల్సరీగా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు, ఓకేనా. సో అప్లోడ్ చేసే విధానం అయితే ఇదే అనమాట. సో హెడ్లైన్ రాయాలి, మ్యాటర్ రాయాలి, ఒక ఫోటో యాడ్ చేయాలి, అంతే. సో ఇలా అప్లోడ్ చేయడం. అండ్ లెఫ్ట్ సైడ్లో మేనేజ్మెంట్ ట్యాబ్ చేస్తే, సో ఇది నా ప్రొఫైల్ ఫోటో అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎన్ని అప్లోడ్ అయినాయి, ఇంకెన్ని అప్లోడ్ అని చెప్పేసి చూసుకోవచ్చు, ఎన్ని రిజెక్ట్ అయ్యాయని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇప్పుడు బ్యాక్ వస్తే కనుక దీంట్లో మనకి రిపోర్టర్ 1, రిపోర్టర్ 2 అని చెప్పేసి ఉంటుంది అనమాట. రిపోర్టర్ 1 అంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట మనది. అంటే మనకి దీంట్లో 2 లెవెల్స్ ఉంటాయి, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అని చెప్పేసి, జూనియర్, సీనియర్, ఓకేనా. సో జూనియర్గా ఉంటే మనకి ఓన్లీ ఒక న్యూస్ అప్లోడ్ చేసినాం అంటే మనకి 5 రూపీస్ మాత్రం వస్తాయి అనమాట, ఓకేనా. అండ్ దీంట్లో మనకి 500 కాయిన్స్ అయితే మనకి ఆటోమేటిక్గా రిడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి సీనియర్ అనమాట. సీనియర్ అయితే మనం అసలుకి మన ప్రతి ఒక్క పోస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట, రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదన్నమాట, ఓకేనా. సో మనం సీనియర్ అవ్వాలి అంటే జూనియర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క పోస్ట్ మనం రిజెక్ట్ కాకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్క పోస్టు అప్లోడ్ అయ్యే విధంగా చూసుకుంటే వాళ్ళు సీనియర్గా యాక్సెప్ట్ చేస్తారు. వన్స్ మనం సీనియర్ అయితే కనుక మన ప్రతి ఒక్క పోస్ట్కి వాళ్ళు 10 రూపీస్ అయితే ఇస్తారన్నమాట. సో మ్యాటర్కి మనం ఫోటో అప్లోడ్ చేస్తాం కదా, ఫోటో అప్లోడ్ చేయకుండా వీడియో అప్లోడ్ చేస్తే కనుక 20 రూపీస్ దాకా ఇస్తారన్నమాట, ఓకేనా. ఎక్కువ శాతం మీరు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కొక్క పోస్ట్కి మనకి ఒక్కొక్క న్యూస్కి 20 రూపీస్ అంటే అట్లా మనం ఒక 5 అయినా 6 అయినా చేసినామంటే మనకి 200 300 ఈజీగా డైలీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు సింపుల్గా. సో మనకి ఇలా వచ్చిన మనీని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఖాతా అని చెప్పేసింది కదా. సో ఖాతా మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పోస్టుల ద్వారా అని చెప్పేసి. సో పోస్టుల ద్వారా మనకు వచ్చిన మనీ ఇక్కడ కనపడుతుంది అనమాట. సో ఆ అమౌంట్ ఆటోమేటిక్గా మనకి కనిపిస్తే మనకి కింద విత్డ్రా బటన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా మనం యూపీఐ కానీ బ్యాంక్కి కానీ విత్డ్రా చేసుకోవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, ఫేక్ ఎలివేషన్స్ కానీ ఫేక్ న్యూస్ కానీ లేకుంటే న్యూస్ పేపర్లు కానీ ఇట్లాంటి తీసుకొచ్చి పెట్టారంటే మాత్రం మీ అకౌంట్ బ్లాక్ చేస్తారు. జెన్యూన్గా ఉన్న న్యూస్ మాత్రమే అప్లోడ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ అందరికంటే ముందుగా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు జెన్యూన్గా న్యూస్ అప్లోడ్ చేస్తూ మంచిగా చేశారంటే సీనియర్గా మీరు సెలెక్ట్ అవుతారు. సీనియర్గా సెలెక్ట్ అయ్యారంటే మీకు మనీ అనేది చాలా బాగా ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రిక్ అని చెప్పాను కదా. సో ఆ ట్రిక్ ఏంటంటే, సో మనం లొకేషన్ అయితే ఎంచుకుంటాం కదా, అంటే స్టార్టింగ్ నుంచి మనం. సో ఎగ్జాంపుల్ అది ఖమ్మం డిస్ట్రిక్ట్, అంటే ఖమ్మం పీపుల్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు విజయవాడ కానీ అంటే లైక్ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద సిటీలు ఉంటాయి కదా. సో అట్లాంటి సిటీస్ సెలెక్ట్ చేసుకొని ఆ సిటీస్ మీద న్యూస్ అయితే పోస్ట్ చేయండి, ఓకేనా. ఎందుకు అలా అంటే పెద్ద పెద్ద సిటీస్లో ఏంటంటే న్యూస్ అనేది చాలా దొరుకుతుంది మనకి. ఇప్పుడు నార్మల్ ఖమ్మం సిటీస్ దాంట్లో అయితే పాపులారిటీ తక్కువ ఉంటుంది కాబట్టి న్యూస్ అనేది తక్కువ ఉంటుంది. ఒకళ్ళు ఎవరైనా అప్లోడ్ చేశారంటే మనం అప్లోడ్ చేయడానికి కుదరదు అనమాట ఆ న్యూస్ అనేది. అదే పెద్ద సిటీలో అనుకో చాలా న్యూస్ ఉంటుంది. సో మనం డిఫరెంట్ టైప్స్తో మనం న్యూస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఇది మీరు గ్రహించుకొని మంచిగా అయితే వీడియో పోస్టులు అయితే చేయండి. ఒక బిగ్ సిటీని అయితే సెలెక్ట్ చేసుకొని సో దానికి సంబంధించిన న్యూస్ అయితే రాయండి, ఓకేనా. ఆల్ ది వెరీ బెస్ట్.